హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పాలకూర ఉల్లికారం అండి. దీనికి ఒక ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం ఇవన్నీ మనం ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కారం అనేది మీరు ఎక్కువ స్పైస్ అనేది ఇష్టపడితే ఎక్కువ కారం అనేది వేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటన్నిటిని బాగా మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ ప్లేస్ చేసుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి అవి కూడా కొంచెం పోపు అది బాగా వేగేదాకా ఉంచుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా దగ్గరికి ఉడికేదాకా, పచ్చివాసన పోయి బాగా దగ్గరకు ఉడికేదాకా మనం ప్యాన్లో అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించుకొని తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా. సో అందుకని పాలకూర ఈ విధంగా ట్రై పాలకూర వేసాక మనం కదపకుండా జస్ట్ మూత పెట్టేసి మొత్తం ఆకుకూర అంతా బాగా ఉడికేలాగా మనం దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుందండి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లిడ్ ప్లేస్ చేసి దాన్ని బాగా ఉడికించుకోవాలి. మనం ఏమీ కడిపేయకూడదు. వేసిన వెంటనే పాలకూరని ఒకసారి బాగా దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం అనేది చేసుకున్న తర్వాత దించుకునే ముందు కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ మళ్ళీ సిమ్లో ఉడికించుకొని దించుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది. రెసిపీ కూడా ఎక్కువ టైం పట్టదు. సో దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా పాలకూరతో చేసేదానికన్నా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.